ఓం హ్రీం భైరవి క్లాం హ్రీం స్వాహ. నమస్తే. ఈరోజు మనము 2026 జూన్ మంత్ లో ఈ రాశి ఫలానికి పోవడానికి ముందుగా ఫస్ట్ వచ్చేసి చూడండి, ఎంతో మంది ఒకే రాశిలో పుట్టి ఉంటారు, ఒకే నక్షత్రంలో పుట్టి ఉంటారు. సో వాళ్ళ భవిష్యత్తు ఒకేలాగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైం మిస్టేక్ గా ఉంటుంది అనమాట. చాలా మంది పుట్టిన డేట్ కానీ టైం కానీ సరిగ్గా ఉండవు. అప్పుడు మనం ఏం చేయాలంటే హస్తరేఖలు, చేతిరేఖలను పెట్టి జాతకము చేతిరేఖల్ని మ్యాచ్ చేయాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు గజకేసరి యోగం జాతకంలో ఉంది, అది చేతిలో ఉందా ఫస్ట్ చూడాలి. ఇప్పుడు గురుగ్రహం చేంజ్ అవ్వబోతుంది. ఆ గురుగ్రహం చేంజ్ అవ్వడం వల్ల మీ రాశిలో గురుగ్రహం ఎలా ఉంది, మీ చేతిలో ఎలా ఉంది, రేఖలు ఎలా ఉన్నాయి. సో ఒక పెళ్లి జరగాలంటే శుక్రరేఖ ఎలా టచ్ అయిందా ఆ ఏజ్కి, అలాగే జాతకంలో దశా పీరియడ్ ఉందా, ప్రశ్నశాస్త్రంలో ఉంది, మూడు కూడా కంబైన్ చేసి మనం భవిష్యత్తు గురించి చెప్పాలి. కానీ ఊరికే ఒక రాశిలో పుట్టిన వాళ్ళకి అందరికీ ఒకేలాగా జరుగుతుంది, ఒక నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరికీ ఒకేలాగా ఉంటుందని చెప్పకూడదు. ఇది నిజమైన జ్యోతిషం కాదు. అందుకని అలా చూడాలంటే మీరు భైరవి ఆస్ట్రోలో బుక్ చేస్తే మీ జాతకం మీ అరచి రెండు కూడా కంబైన్ చేసి మీ జీవితంలో జరిగిపోయే ఈవెంట్ ని మనం ప్రైడ్ చేయొచ్చు. సో అలా మీరు భైరవి ఆస్ట్రోలో ఈ ఒక కన్సల్టేషన్ మీరు తీసుకోవచ్చు. వృశ్చిక రాశి 2026 జూన్ మంత్ లో వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకి పాజిటివ్ నెగిటివ్ ఏమేమి ఉన్నాయి, గురుగ్రహానికి సంబంధించిన ఈ యొక్క ట్రాన్సిట్ గోచారంలో ఎలా ఈ రాశి వాళ్ళ మీద ప్రభావిస్తుంది అని చూద్దామంట. రాశి నుంచి 9వ ఇంట్లో ఇది జరుగుతుంది కాబట్టి గురుగ్రహానికి సంబంధించిన గోచారము ఖచ్చితంగా విదేశానికి వెళ్ళేట యోగాలు ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. చాలా మంది ఫారిన్కి వెళ్ళాలి, ఇక్కడ జాబ్ చేయాలి, పని చేయాలి, లేక స్టడీస్ చేయాలి అనుకుంటుంటారు. వాళ్ళకి ఎక్కువ పాసిబిలిటీస్ ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఉంటుందన్నమాట. అలాగే ఈ రాశి వాళ్ళు పుట్టిన వాళ్ళకి పంచమ భావాన్ని గురుగ్రహం చూస్తుంది కాబట్టి సంతాన యోగం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ వృశ్చిక రాశిని ఈ గురుగ్రహం చూస్తుంది కాబట్టి హెల్త్ ఇష్యూస్ క్లియర్ కావచ్చు, ఆరోగ్యపరంగా ఉన్న అన్ని ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి. అలాగే ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి 3వ ఇంటిని ఒక గురుగ్రహం చూస్తుంది కాబట్టి అన్న తమ్ముల మధ్య ఉన్న గొడవలు, టెన్షన్స్ క్రియేట్ అవుతాయి, అంటే సాల్వ్ అవుతాయి. ఇది గురుగ్రహానికి సంబంధించిన తర్వాత 7వ భావంలో ఉన్న సూర్యుడి వల్ల మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూస్, టెన్షన్స్ క్రియేట్ అవుతాయి. కానీ చాలా మంది లైఫ్ పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే, లైఫ్ పార్ట్నర్స్ గవర్నమెంట్ జాబ్ కి వెతుకుతుంటే, ట్రై చేస్తూ ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావచ్చు. గవర్నమెంట్ కి సంబంధించిన ఒక టెండర్ లాంటివి, కాంట్రాక్ట్ లాంటివి ఇట్లా దొరికే అవకాశాలు ఈ వృశ్చిక రాశిలో పుట్టిన వాళ్ళకు ఉంటుంది. చాలా మంది ట్రై చేస్తుంటారు గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కి, వాళ్ళకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. 6వ ఇంట్లో ఉన్న రాశ్యాధిపతి, దీనివల్ల ఖచ్చితంగా శత్రువుల మీద గెలుపు ఎక్కువగా ఉంటుంది. మీకు శత్రువులు ఉంటారు, శత్రువుల మీద గెలుపు కూడా ఉంటుంది. శత్రువుని మీకు బాధ పెడతారు, దాన్ని మీరు బయటపడాలి. ఇది జరిగే అవకాశం. అట్ ద సేమ్ టైము అప్పుల నుంచి మీరు బయటపడే అవకాశాలు ఉంటాయి. కొత్త అప్పు ఇంకా కాదు, చాలా మంది కొత్త అప్పు చేస్తూనే ఉంటారు. కానీ ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ టైం పీరియడ్ లో, ఈ సంవత్సరంలో అప్పుల నుంచి బయటపడే అవకాశం వృశ్చిక రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంది. 10వ భావంలో ఉన్న కేతు ఖచ్చితంగా మీకు కెరియర్ లో టెన్షన్ ఇస్తాడు, ప్రాబ్లం ఇస్తాడు. అలాగే జాబ్ కూడా చేంజ్ కావచ్చు. అంటే ఇప్పుడు మీరు బయటకు వచ్చినా కూడా జాబ్ దొరికే అవకాశం చాలా తక్కువగా ఉంది ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి. 10వ భావం బాగలేదు, కానీ కేతు ఉండడం వల్ల మీరు ఆ డిసిషన్ తీసుకోకండి. ఈ గ్రహాలు మీకు టెన్షన్ పెడతాయి, మీరు మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. గ్రహాలు అధీనంగా మనం ఉండడానికి ట్రై చేయకూడదు. అలాగే మీ అరచేతిలో ఉన్న రేఖలో ఇక్కడ 10వ భావం ఎలా ఉంది, ఇక్కడ ఉన్న గ్రహాలు ఎలా ఉన్నాయి చూసుకోండి. ఎగ్జాక్ట్ గా కెరియర్ లో చేంజెస్ ఉందా, ఇక్కడ కూడా మీకు మంచి ప్లానెట్ వచ్చింది ఆ 10వ భావానికి, అప్పుడు మనం ఎగ్జాక్ట్ గా చెప్పొచ్చు జాబ్ లో చేంజ్ అవుతుందని. అప్పటి వరకు జాబ్ చేంజ్ చేయకండి. కోపం నుంచి మీరు డిసిషన్ తీసుకోకూడదు, మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. సో ఇన్ని విషయాలు వృశ్చిక రాశికి సంబంధపడినవి.